ఆస్ట్రేలియాలో ఉంటాయో ఎక్కడైతే రానా బిడ్డ రా బిడ్డ అంటారో అది నిజమైన ప్లేస్. అలాంటి ప్లేస్ నాకు ఇది. వెళ్ళిన ప్రతి చోట కూడా నాకు ఆ ప్రేమ కనబడుతుంది, ఆ వాత్సల్యం కనబడుతుంది, ఆ అభిమానం కనబడుతుంది. ఈ అభిమానం ఈ రోజు కాదు, 30 సంవత్సరాలు. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఇలా యంగ్ బ్యాచ్లో ఉండగా సినిమాలు చేసినప్పటి నుంచి నాకు ఈ రోజు వరకు కూడా మీరందరూ నాకు ఎంత అభిమానంతో నన్ను ఎంత పెద్దవాళ్ళు చేశారు, మీ గుండెలు ఎంత పెద్ద స్థానం ఇచ్చారు నాకు. ఈ రోజున ఇన్నాళ్ళు మాకు వినోదం అందజేశాము, మేమంతా సంతోషించాము. ఇక మీద మా కష్టాల్లో నువ్వు పాలు పంచుకొని మాకు సహాయంగా ఉంటూ జీవితంలో 24 గంటలు మా సంతోషాన్ని ఇవ్వు. 2 గంటల సినిమా సంతోషం కాదు, 24 గంటలు మా సంతోషాన్ని ఇవ్వాలి. ఈ రోజున మీరు నన్ను ఆహ్వానించారు. దానికోసమే ఈ రోజు నేను నాకు ఇష్టమైన సినిమా జీవితాన్ని వదులుకున్నాను. సుఖ సంతోషాలు చాలు అనుకున్నాను, డబ్బు అంతకంటే చాలు. మీరు నాకు చాలా ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు నాకు కావాల్సింది ఆత్మసంతృప్తి. ఆత్మసంతృప్తిని మించిన ధనం, దాన్ని మించేటువంటి ఏ సంపద కూడా దాని ముందు బ్యాలెన్స్ కాదు, ఏది కూడా సరిపోగదు. అలాంటి ఆత్మసంతృప్తి కోసం నేను తహతహలాడుతున్నప్పుడు మా జీవితాల్లోకి వచ్చి మాకు సేవలు అందజేయి, మాకు భుజం కాయి, మా జీవితాల్లో సంతోషం నింపు. చాలా మందిని నమ్ముకున్నాం, వాళ్ళందరూ కలిసి ఏదేదో చేస్తారని ఎవ్వరు ఏమీ చేయట్లేదు. ఎన్నాళ్ళు చూసినా మా బతుకు ఇలాగే ఉంటున్నాయి. ఉండే కొద్ది మరీ దిగజారిపోతున్నాయి. ఇక్కడి నుంచి వలసలకు వెళ్ళిపోతున్నారు. రైతు సమస్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి, ఎక్కడ తీరట్లేదు. రైతు పక్షపాతి అంటున్నారు, కానీ కాదు. రైతులకు ఎరువులు అందక ఎంతంత బాధపడుతున్నారో దాని పొడుగుతా పత్తికి సంబంధించి చూసే కనుక వాళ్ళ అగచాట్లు, వాళ్ళ బాధలు అంతా ఇంత కాదు, అన్ని బాధపడుతున్నారు. అన్నిటికీ మించి ఇక్కడ చాలా మంది ఇళ్లలో ఉండి ఎంతో కొంత సంపాదన వస్తుంది అనుకున్న బీడీ కార్మికులు, మహిళలు, వాళ్ళు పడే బాధలు అంతా ఇంత కాదు. వాళ్ళకి ఆ చేతిలో ఏదో రోజు 30 రూపాయలు 40 రూపాయలు వస్తాయి అనుకుంటే అది కూడా రాకుండా అది కూడా క్షీణించిపోతుంది. అది సంపాదన క్షీణించడంతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. దీనికోసం కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ రకమైన ఆసనాలు ఇవ్వడం లేదు. దీని ముందు ఒక పల్లెటూరులో ఆగి అక్కడున్న మహిళలతోటి అన్నారు, ఏంటమ్మా ఎలా ఉంది మీకంటే అంతంత మాత్రంగా ఉంది, ఏం బాగోలేదు. ఏంటమ్మా అంటే ఇదివరకు వాళ్ళు ఉద్యమం చేశారు కదా, పుర్రె గుర్తు వేశారు బీడీ కట్ల మీద, దానివల్ల మాకు పడిపోయింది. ఆ వేయడానికి ప్రయత్నం చేశారు, దాన్ని ఆపుగలిగాం. ఇప్పుడు తేలు గుర్తుతోటి ఏదో వేయబోతున్నారు, అది కూడా మా జీవితాలకి ఇబ్బందిగా ఉంది అని. అయితే వాళ్ళు సంపాదించే 30-40 రూపాయలతో పాటు ఆ తంబాకు అని పీల్చి వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది అని అన్నారు. నిజమే, దానివల్ల ఎంతో వరకు క్షీణించడం కరెక్టే. ఆ క్షీణించడంతో ఎవరైనా సరే ఏమన్నా వాళ్ళకి బాసటగా ఉన్నారా, ఆ ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా చేస్తున్నారా అంటే కనుక ఎవరు ఏమి పట్టించుకోవట్లేదు అనుకున్నప్పుడు నిజంగా రైతులు బీడీ కార్మికుల సమస్యల్ని ప్రస్తావిస్తున్నారు చిరంజీవి. కరీంనగర్ జిల్లా